పింఛన్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. బోగస్ గాళ్లకు కత్తెర పెట్టి అర్హులైన లబ్ధిదారులకు బెనిఫిట్ చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం దొంగ పింఛన్దారులకు ఫోర్సనిక్ ఆడిట్ తో బిగ్ షాక్ ఇవ్వనుంది సర్కార్. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పింఛన్లపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గత సర్కార్ నుండి అమలవుతున్న పింఛన్లనే అమలు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. అయితే వాటిలో అనర్హులు సైతం పింఛన్లు అందుకుంటున్నట్లు సర్కార్ గుర్తించింది. దీంతో అనర్హులైన వారిని ఏరివేసి నిజమైన బెనిఫిషరీకి బెనిఫిట్ చేయడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తోంది రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దాదాపు 20,000కు పైగా కొత్తగా పింఛన్లు ఇస్తోంది. ఇలా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తుండగా దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక డయాలసిస్ రోగులు సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 5,000 నుంచి 10,000 వరకు పింఛన్లు అమల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పింఛన్లను 4,000కు, దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ కొత్త పింఛన్లను అమలు చేసే ముందు బోగస్ పింఛన్దారులకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. బోగస్ పింఛన్ల ఏరివేతలో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్ ను అమలు చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పింఛన్లను అందిస్తున్నారు. ఇక అర్బన్ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. అయితే ప్రతి ఏడాది లైవ్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కింది స్థాయి అధికారుల కక్కుర్తితో చాలా మంది నకిలీ లైవ్ సర్టిఫికేట్స్ అందించి ఇప్పటికీ పింఛన్లు తీసుకుంటున్నట్లు సర్కార్ దృష్టికి వచ్చింది. చనిపోయిన వారి పేరు మీద సైతం ఇప్పటికీ కొందరు పింఛన్లు తీసుకుంటున్నారట. దీంతో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నిజమైన బెనిఫిషరీ ఎవరో తేలిపోనుంది. అంతేకాదు లబ్ధిదారుల్లో వృద్ధులు, నడవలేని వారు ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఇంటికి వెళ్లి ఫేషియల్ రికగ్నిషన్ రికార్డు చేయనున్నారు. దీంతో అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, బోగస్ గాళ్లు ఎంతమంది ఉన్నారో తేలిపోనుంది. ఫోరెన్సిక్ ఆడిట్ ను వచ్చే ఫిబ్రవరి నెలలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. లెక్క తేలిన తర్వాత ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించనుంది సర్కార్. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో కాంగ్రెస్ పెన్షన్ హామీపై లబ్ధిదారులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో వచ్చే బడ్జెట్లో కొత్త పింఛన్లకు ప్రత్యేక కేటాయింపులు చేయనుందట సర్కార్. మొత్తానికి ప్రస్తుతం ఉన్న బోగస్ పింఛన్దారుల లెక్క తేలిన తర్వాత సంక్షేమాన్ని స్ట్రాంగ్ చేసి లోకల్ బాడీల్లో కాంగ్రెస్ బలోపేతం చేయడం ద్వారా బలమైన పునాదులు వేయాలని, అప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మౌనిక, రేవంత్ సర్కార్ కీలకంగా ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఆసరా పెన్షన్లపై ఫోకస్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే ఆసరా పెన్షన్లు డబుల్ చేస్తామని చెప్పి గతంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇకనైనా పెన్షన్లు పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం కూడా పెన్షన్లు పెంచేందుకు సానుకూలంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెన్షన్లు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పెన్షన్లు పెంచే ముందు ఇందులో ఉన్నటువంటి బోగస్దారులు ఎవరైతే ఉన్నారో, అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళను
గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల మంది ఈ యొక్క ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అదేవిధంగా నేతన్నలు, గీత కార్మికులు, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఇట్లాంటి పెన్షన్దారులు ఉన్నారు ఆసరా పెన్షన్లో భాగంగా. అదేవిధంగా వీరికి 2016 రూపాయలు చొప్పున ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం వీరికి అందిస్తూ ఉంది. అదేవిధంగా దివ్యాంగుల విషయానికి వచ్చినట్టయితే వీరికి ఇప్పటికే ఏదైతే 4016 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో అదే పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఇక ఏదైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో, డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చే సాయం అందుతూ ఉంది. అయితే ఇందులో చాలా వరకు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా చాలా వరకు కూడా ఎవరైతే పెన్షన్స్ అందుకుంటా ఉన్నారో అందులో కొంతమంది మరణించినప్పటికీ కూడా ఆ మరణించిన వారి పేరుతోటి వారి కుటుంబ సభ్యులు పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అనర్హులు ఉన్నారు. ఇందులో అనర్హులకు కూడా పెన్షన్ యథేచ్ఛగా ప్రతి నెల కూడా అందుకుంటున్నారని చెప్పి కూడా ప్రభుత్వానికి చాలా వరకు కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందడం జరిగింది. ఎందుకంటే కింది స్థాయిలో ఈ పెన్షన్లకు సంబంధించి ఎక్కడా కూడా దీనికి ఒక ఆడిట్ లాంటిది కానివచ్చు, అదేవిధంగా ఒక వెరిఫికేషన్ లాంటిది ఎక్కడా కూడా లేకపోవడంతో అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ పెన్షన్లు అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో కానివచ్చు ఎట్లా ఉంటుందంటే పంచాయతీ సెక్రటరీలు కానివచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి కానివచ్చు నేరుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ తీసుకునే సదుపాయం ఉంది. ఇక నగరాల విషయానికి వచ్చినట్టయితే నేరుగా ఎవరైతే బెనిఫిషియర్ల అకౌంట్లో నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే క్రియేట్ అవుతూ ఉన్నాయి. అయితే నగరాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి సంవత్సరం కూడా వారు లైవ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ చాలా వరకు కూడా ఈ లైవ్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో చాలా వరకు కూడా ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా కింది స్థాయి సిబ్బందితో ములాఖత్ అయ్యి సర్టిఫికేట్లు పొందుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 43 లక్షల మంది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక 20,000 మందిని కూడా ఈ పెన్షన్లకు యాడ్ చేయడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున పెన్షన్లు ఇప్పటికే పొందుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే 2016 ఉన్న దాన్ని 4016 పెంచాలని ఏదైతే ప్రభుత్వం డెసిషన్ గతంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే 4016 ఏదైతే ఉందో దాన్ని 6016కు పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా దీనికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అంతకు ముందుగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్లను ఏరివేసే పని దీనికి ముందుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి డెడ్లైన్గా ఫిబ్రవరి నెలలోపు ఈ బోగస్ పెన్షన్ ఏరివేతదారులను గుర్తించాలి, వారందరికీ పెన్షన్ కట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. దీని ద్వారా అర్హులైనటువంటి నిజంగా ఎవరికైతే పెన్షన్ రిక్వైర్ ఉంటుందో వారికి అందించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ కార్యాచరణ రూపొందించుకుంటా ఉంది. ఇందులో భాగంగానే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను వాడాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పెన్షన్ కోసం వచ్చినప్పుడు ఆ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ ఇస్తే ఖచ్చితంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు పెన్షన్ అందుతుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ముందుకు వెళ్లాలని ఫిబ్రవరి నెలలోపు ఇదంతా పూర్తి చేస్తే మార్చిలో ఏదైతే ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటీవల పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. ఈ రేషన్ కార్డు నెంబర్లు అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ల ప్రామాణికం చేసుకుని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా బోగస్ పెన్షన్ పొందుతున్న వారిని ఏరివేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే గ్రామాల్లో ఇటు సర్పంచుల ఇప్పటికే ఏదైతే కొత్త సర్పంచులు కొలువు తీరడం జరిగింది, పాలక వర్గాలు కూడా కొలువు తీరడం జరిగింది. ఇక ఇట్లాంటి ఏరివేతకు గ్రామ స్థాయి నుంచి కూడా అంటే ఇప్పటికే ఇటు పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి బోగస్ పెన్షన్ల ఏరివేతకు ఇది మార్గం సుగమం అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ పెన్షన్లను ఏరివేసి కొత్తగా అదనంగా ఏదైతే పెంచిన పెన్షన్లు కూడా ఏప్రిల్లో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ప్రభుత్వంపై గ్రౌండ్ లెవెల్లో సానుకూలత పెరిగింది. ఈ పెన్షన్లు అనేటివి మేజర్గా ఉన్నాయి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో పెన్షన్లు అనేది కీలకంగా ఉంది. ఈ పెన్షన్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది మొత్తం కూడా తగ్గిపోయి ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల్లో మంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ పెన్షన్లు పెంచిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా బోగస్ ఏరివేతదారులను గుర్తించి ఫిబ్రవరి లోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.